హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి ఆల్ ఇన్ఫో. మనం నిన్నటి వీడియోలో హ్యావ్ టు, వాంట్ టు, డోంట్, కెన్ వాటిని ఎలా ఉపయోగించాలి, మన సంభాషణల్లో, మన డైలీ కన్వర్జేషన్స్లో వాటిని ఎలా యూజ్ చేయాలి అనే విషయాలు మనం నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ విషయాలు కూడా మీకు డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి కాబట్టి కేర్ఫుల్గా వినండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి తప్పకుండా. మొట్టమొదట యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. ఎవరైనా ఒక విషయం మనం అడిగేటప్పుడు, లేకపోతే మనల్ని ఎవరైనా ఒక విషయం అడిగేటప్పుడు మనం ఏం చెప్తామంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు. దీని స్థానంలో మరొక ఫ్రేజ్ని కూడా మనం ఉపయోగించవచ్చు. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. అదేంటంటే TO టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, మనల్ని ఎవరైనా ఒక విషయాన్ని అడిగేటప్పుడు మనం ఏం చెప్తామంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ఈ విషయం ఇలా అయ్యింది, నాకు ఇంతవరకే తెలుసు అని చెప్తూ ఉంటాం అనమాట. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు. ఇది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ మాట్లాడేటప్పుడు దీన్ని ఎక్కువగా ఉపయోగించడానికి ట్రై చేయండి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఒక విషయం అడిగేటప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఐ నో అని చెప్పి ఆ విషయాన్ని చెప్పండి. నెక్స్ట్, డోంట్ సే లైస్. మనం నిన్నటి క్లాస్లోనే డోంట్ అనే పదంతో చాలా ఎక్కువ తయారు చేయొచ్చు వాక్యాలను అని చెప్పి చెప్పడం జరిగింది. డోంట్, ఎస్టర్డే మీకు చెప్పడం జరిగింది. డోంట్ గో దేర్, ఇలాంటి వాక్యాలని. ఇక్కడ డోంట్ సే లైస్. మనకు చాలామంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలా చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే డోంట్ సే లైస్, డోంట్ సే లైస్. లైస్ అంటే అబద్ధాలు. డోంట్ సే చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. ఎవరికైనా మనం అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పాలనుకుంటే వెంటనే మనం డోంట్ సే లైస్, టెల్ మీ ట్రూత్ అని మనం చెప్పొచ్చు. డోంట్ సే లైస్, టెల్ మీ ట్రూత్. అబద్ధాలు చెప్పొద్దు, నాకు నిజాన్ని చెప్పు అని చెప్పి మనం వాళ్ళని అడగొచ్చు. డోంట్ సే లైస్. డోంట్ గో ఎనీవేర్, డోంట్ గో ఎనీవేర్, డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళవద్దు. ఇవన్నీ ఆర్డర్స్. డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే స్టే హియర్, డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళవద్దు. డోంట్ గో టు ద ప్లేస్, డోంట్ గో దేర్, డోంట్ గో టు ఏ మూవీ. డోంట్ అనే పదాన్ని ఉపయోగించి చాలా ఎక్కువ వాక్యాలు మనం ఈజీగా తయారు చేయొచ్చు. ఈ విధంగా గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. మనం ఎవరైనా గ్లాస్తో నీరు తీసుకురండి అని అడిగేటప్పుడు గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, దయచేసి నాకు వాటర్ తీసుకొస్తారా, ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని మనం అడగచ్చు. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గో దిస్ వే, గో దిస్ వే. మనం ఎవరికైనా వే చూపిస్తూ ఉంటాం, ఈ దారిలో వెళ్ళండి, ఆ దారిలో వెళ్ళండి అని చెప్పాలి అనుకునేటప్పుడు ఎలా చెప్తామంటే గో దిస్ వే, గో దిస్ వే, గో దట్ వే, గో దిస్ వే, గో దట్ వే. అలా మనం ఆ మార్గాన్ని చూపించి ఇది మాట్లాడవచ్చు. ఆన్ సమ్డే ఇఫ్ నాట్ టుడే, ఆన్ సమ్డే ఇఫ్ నాట్ టుడే. మనం ఏదైనా ఒక విషయం భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పడానికి ఎలా చెప్తామంటే ఈ రోజు కాకపోతే ఇంకో రోజు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఆన్ సమ్డే ఇఫ్ నాట్ టుడే, ఈ రోజు కాకపోతే
ఇంకొక రోజు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ట్రై టు కీప్ ఇట్ ఇన్ యువర్ మెమరీ. ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే, ఆన్ సమ్ డే ఇఫ్ నాట్ టుడే, ఈరోజు కాకపోతే మరొక రోజు, ఇట్ విల్ బి హ్యాపెన్, అది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, ఈ రెండు కూడా చాలా చక్కగా మన కాన్వర్జేషన్స్లో ఉపయోగించవచ్చు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలుసో తెలియకో, తెలియక కానీ తెలుసు కానీ అది జరిగి ఉంటుంది అని మనం మాట్లాడే సందర్భంలో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. డోంట్ బీ హేస్టీ, డోంట్ బీ హేస్టీ, తొందరపడొద్దు. డోంట్ బీ హేస్టీ మీన్స్ తొందరపడొద్దు. మనం చాలాసార్లు ఎక్కువ సార్లు ఉపయోగపడుతుంది. ఎవరైనా కంగారు పడ్డారు అనుకోండి ఏదైనా పని చేయడానికి, మనం వాళ్ళని వెంటనే సజెస్ట్ చేయొచ్చు, డోంట్ బీ హేస్టీ అని చెప్పొచ్చు. డోంట్ బీ హేస్టీ. డూ యాజ్ యూ లైక్, డూ యాజ్ యూ లైక్, మీ ఇష్టం. డూ యాజ్ యూ లైక్, మీకు నచ్చినట్లు చేయండి, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని చెప్పాల్సిన సందర్భంలో డూ యాజ్ యూ లైక్, డూ యాజ్ యువర్ విష్, ఇలా ఉపయోగించవచ్చు దీన్ని. తర్వాత డోంట్ సే ఎనీ మోర్, డోంట్ సే ఎనీమోర్. మనకి చాలామంది కొన్ని సాకులు చెప్తూ ఉంటారు. ఏదైనా జరిగేటప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా ఎందుకు చేయలేకపోయాను, ఈ కారణం చేత చేయలేకపోయాను, అలా చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే డోంట్ సే ఎనీమోర్, నాకు ఇంకేమీ చెప్పొద్దు అని మనం చెప్పొచ్చు. డోంట్ సే ఎనీమోర్. నెక్స్ట్ లాస్ట్, యూజ్ ఇట్ టు, యూజ్ ఇట్ టు. దీని గురించి చాలా తెలుసుకోవాలి. యూజ్ ఇట్ టు అంటే మనం దేనికి ఉపయోగిస్తామంటే ఈ ఫ్రేజ్ని పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ యాక్షన్స్. మీకు నిన్నటి లెసన్లో ఏం చెప్పానంటే హ్యావ్ టు, చేయాలి, రాయాలి, పాడాలి, పరిగెత్తాలి, ఇలా లీ అని వచ్చేవన్నీ హ్యావ్ టుతో ఉపయోగించాలి. హ్యాడ్ టుతో వచ్చేవి చేయవలసి వచ్చింది, రాయవలసి వచ్చింది, పరిగెత్తవలసి వచ్చింది, ఉండిపోవలసి వచ్చింది, ఇలా చేయాల్సి వచ్చింది అనే పనుల్ని హ్యాడ్ టు ఉపయోగించి చెప్తామని చెప్పాను. కెన్తో చెప్పేవి గలను, మనం చేయగలిగే పనుల్ని, మనకు సామర్థ్యం ఉన్నటువంటి పనుల్ని కెన్తో చెప్తామని చెప్పాను. వాంట్ టు, మనం ఏమైతే చెయ్యాలని అనుకుంటున్నామో ఆ పనుల్ని వాంట్ టుతో చేస్తామని, వాంట్ టుతో చెప్పాలని మీకు నిన్న చెప్పడం జరిగింది. ఆ వీడియోను మరొకసారి చూడండి. మీరు అవి గుర్తుంచుకుంటూ వాటితో పాటు ఈ వాక్యాలన్నీ గుర్తుంచుకొని ఈ యూజ్ టు అనేదాన్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా మీరు గుర్తుంచుకుంటే చాలా మంచిది. యూజ్ టు ఎప్పుడు ఉపయోగిస్తామని అంటే పాస్ట్ యాక్షన్స్, మనకి పాస్ట్ హ్యాబిట్స్, నాట్ పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ హ్యాబిట్స్. మనకు ఒకప్పుడు ఒక అలవాటు ఉంటుంది, ఆ అలవాటు ఇప్పుడు లేదనుకోండి, ఒకప్పుడు చేసే పనులు ఇప్పుడు మనం చెయ్యని పనులు యూజ్ టు ఉపయోగించి మనం చెప్పవచ్చు. ఎలా చెప్తాం? ఐ యూజ్ టు గో టు టెంపుల్, ఐ యూజ్ టు గో టు టెంపుల్ అని చెప్పాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం యూజ్ టు అని ఉపయోగించామంటే ఒక సెంటెన్స్లో ఐ యూజ్ టు గో టు టెంపుల్, ఒకప్పుడు నేను టెంపుల్కి వెళ్ళేవాడిని అంటే దట్ మీన్స్ ఇప్పుడు మనం వెళ్ళడం లేదు. ఒకప్పుడు అది అలవాటుగా ఉండేది, ఇప్పుడు ఆ అలవాటు మనకి లేదు అని అర్థం. ఐ యూజ్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడుతుండేవాడిని, నేను ఒకప్పుడు క్రికెట్ ఆడుతుండేవాడిని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆడట్లేదు అని అర్థం. ఐ యూజ్ టు గో టు స్కూల్, నేను ఒకప్పుడు స్కూల్కి వెళ్తుండేవాడిని కానీ ఇప్పుడు వెళ్ళడం లేదు. ఐ యూజ్ టు టీచ్ ఎ లెసన్, నేను ఒకప్పుడు పాఠం చెప్తుండేవాడిని ఇప్పుడు పాఠాలు చెప్పడం లేదు. ఐ యూజ్ టు గో ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్, ఒకప్పుడు నేను ఉదయం పూట మార్నింగ్ వాక్ వెళ్తుండేవాడిని కానీ ఇప్పుడు వెళ్ళడం లేదు. ఐ యూజ్ టు ప్లే మ్యూజిక్, ఐ యూజ్ టు ప్లే మ్యూజిక్, నేను ఒకప్పుడు మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడిని ఇప్పుడు వాయించడం లేదు. ఐ యూజ్ టు గో టు ఫార్ అవే ప్లేసెస్, నేను చాలా దూరం ప్రదేశాలు వెళ్తుండేవాడిని కానీ ఇప్పుడు
వెళ్ళడం లేదు. ఐ యూజ్ టు డ్రైవ్ ఏ కార్. నేను ఒకప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు డ్రైవ్ చేయడం లేదు. ఐ యూజ్ టు వాచ్ మూవీస్. నేను ఒకప్పుడు సినిమాలు చూస్తుండేవాడిని, కానీ ఇప్పుడు చూడడం లేదు. ఇలా ఎన్ని వాక్యాలైనా మీరు తయారు చేయొచ్చు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, ఏంటంటే యూజ్ టు. ఎప్పుడైనా యూజ్ టు అనేదాన్ని ఉపయోగించాము అని అంటే అది ఒకప్పుడు అలవాటు ఉండి ఆ అలవాటు ఇప్పుడు మనకి లేకపోతేనే దీంతో మనం చెప్పాలి. ఓకే, మరొకసారి మీకు మొదటి నుండి ఈ వాక్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. యాజ్ ఫార్ యాజ్ ఐ నో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఈ రెండింటికి అర్థం ఏంటంటే నాకు తెలిసినంత వరకు. డోంట్ సే లైస్. డోంట్ సే లైస్. అబద్ధాలు చెప్పొద్దు. టెల్ మీ ట్రూత్. నిజాన్ని చెప్పు, అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. డోంట్ గో ఎనీవేర్. డోంట్ గో ఎనీవేర్. డోంట్ గో ఎనీవేర్. ఎక్కడికి వెళ్ళవద్దు. స్టే హియర్ ఓన్లీ. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. గ్లాస్తో నీరు తీసుకుని రా. గో దిస్ వే. గో దిస్ వే. ఈ మార్గం గుండా వెళ్ళండి. గో దిస్ వే. గో దిస్ వే. లేదా గో స్ట్రైట్, గో డౌన్, గో అప్, గో బై దిస్ వే, గో దిస్ వే. ఇలా మనం చెప్పొచ్చు. ఆన్ సమ్డే ఇఫ్ నాట్ టుడే. ఆన్ సమ్డే ఇఫ్ నాట్ టుడే. ఈ రోజు కాకపోతే మరొక రోజు. ఈ రోజు కాకపోతే మరొక రోజు. ఆన్ సమ్డే ఇఫ్ నాట్ టుడే. ఈ రోజు కాకపోతే మరొక రోజు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. తెలిసి కానీ తెలియక కానీ. తెలిసి కానీ తెలియక కానీ. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. డోంట్ బీ హేస్టీ. తొందర పడవద్దు. డోంట్ బీ హేస్టీ. తొందర పడవద్దు అని చెప్పేటప్పుడు. డూ యాజ్ యూ లైక్. మీకు నచ్చినట్లు చేయండి. మీ ఇష్టం, మీ ఇష్టం అని చెప్పే సందర్భంలో డూ యాజ్ యూ లైక్ని ఉపయోగించవచ్చు. డోంట్ సే ఎనీ మోర్. ఇంకేమీ చెప్పొద్దు. డోంట్ సే ఎనీ మోర్. ఇంకేమీ చెప్పవద్దు అని చెప్పేటప్పుడు. ఫైనల్గా యూజ్ టు. గతంలో ఒక అలవాటు మనకుండి ఆ అలవాటు ఇప్పుడు మనకు లేకపోతే దాన్ని యూజ్ టుతో ఉపయోగించాలి. ఐ యూజ్ టు డ్రైవ్ ఏ కార్. నేను ఒకప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు చేయడం లేదు. ఐ యూజ్ టు వాచ్ మూవీస్. నేను ఒకప్పుడు సినిమాలు చూస్తుండేవాడిని, ఇప్పుడు చూడడం లేదు. ఐ యూజ్ టు రీడ్ బుక్స్. అంటే నేను ఒకప్పుడు పుస్తకాలు చదువుతుండేవాడిని, అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అలవాటు లేదని అర్థం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూడడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోలు చేసేందుకు మీ కోఆపరేషన్ అందిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.